అందరికీ శుభోదయం. ఈరోజు మనము ప్రథమ సంవత్సరం వృక్షశాస్త్రం లోపల యూనిట్ నెంబర్ 4 ప్లాంట్ సిస్టమాటిక్స్ అనేటటువంటి యూనిట్ గురించి అధ్యయనం చేయబోతూ ఉన్నాం. నా పేరు దాసరి రాజశేఖర్, లెక్చరర్ ఇన్ బాటనీ అండ్ ఆల్సో ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ దేవరకొండ. మీకు ఈ ప్లాంట్ సిస్టమాటిక్స్ అనేటటువంటి టాపిక్ గురించి బోధించడానికి ముందుకు రావడం జరిగింది. దీని లోపల ఈ యూనిట్ లోపల మొదట ఆవృత బీజాల యొక్క వర్గీకరణ శాస్త్రం, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ అనేటటువంటి దాని గురించి మనము మొదట తెలుసుకుందాం. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్, ఆవృత బీజాల యొక్క వర్గీకరణ శాస్త్రం. అసలు మనకు వివృత బీజాలు, ఆవృత బీజాలు అనేటటువంటి పుష్పించేటటువంటి మొక్కల లోపల ఉండేటటువంటి విభాగాలుగా తెలుసుకోవడం అనేటటువంటి జరిగింది. మరి ఈ వర్గీకరణ శాస్త్రము అంటే ఏంటి? వర్గీకరణ శాస్త్రాన్ని ఇంగ్లీష్ లోపల టాక్సానమీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ ఏంటిది? విజాతీయ సమూహాలైనటువంటి మొక్కల్ని వేరువేరుగా విడివిడిగా అర్థం చేసుకొని వాటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని అధ్యయనం చేయడం అనేటటువంటిది అంత ఈజీగా సులభంగా ఉండేటటువంటి ప్రక్రియ కాదు. మరి ఇది అధ్యయనం చేయాలంటే ఏం చేయాలి? ఒక స్పెసిఫిక్ పద్ధతి, ఒక విశిష్టమైనటువంటి పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. ఆ పద్ధతి ద్వారానే ఈ యొక్క మొక్కలన్నిటిని విడివిడిగా అధ్యయనం చేయడం అనేటటువంటి సాధ్యం కావడం జరుగుతుంది. అలాంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వర్గీకరణ శాస్త్రము, టాక్సానమీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టడీ, అండర్స్టాండ్ అండ్ రికార్డ్ ఆల్ సచ్ హెటరోజినస్ గ్రూప్ ఆఫ్ దట్ ప్లాంట్స్ ఇండివిజువల్లీ, బట్ yet it is possible using the specific type of the approach. That approach is called as that taxonomy. మరి టాక్సానమీ అనేటటువంటి పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు అడుగుతుంటారు ఎంసెట్లో వాటిలో. ఈ టాక్సానమీ అనేటటువంటి పదాన్ని ఏపీ డికండల్ అనేటటువంటి శాస్త్రవేత్త 1883 లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ డికండల్ ఈజ్ అ సైంటిస్ట్, టాక్సానమిస్ట్ హూ కాయిన్ ద టర్మ్ దట్ ద టాక్సానమీ ఇన్ 1813. మరి ఈ టాక్సానమీ లోపల యొక్క రకాల గురించి మనం కొన్ని తెలుసుకుందాం. ఎక్కువగా ఆల్ఫా టాక్సానమీ, తర్వాత ఒమేగా టాక్సానమీ అనేటటువంటి వాటి గురించి అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ కూడా మనకు 2 మార్క్స్ కింద వస్తుంటాయి. దెన్ వాట్ యూ మీన్ బై ద ఆల్ఫా టాక్సానమీ అండ్ ఒమేగా టాక్సానమీ? లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఆల్ఫా టాక్సానమీ అంటే కేవలం కూడా స్వరూప లక్షణాల మీద మాత్రమే వర్ణన అనేటటువంటిది ఉంటుంది. అంటే స్వరూప లక్షణాలు అనగానేది కాండము, ఆకు, పత్రము, వేరు, పుష్పము, ఇటువంటి స్వరూప లక్షణాల మీద మాత్రమే మనకు ఆధారపడ్డటువంటి వర్గీకరణ శాస్త్రాన్ని ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం అనేటటువంటి తెలుసుకుంటాం. ద ఆల్ఫా టాక్సానమీ, ఇట్ ఈస్ ఎ టాక్సానమీ, ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ description of the morphological characters, that is known as that alpha taxonomy. Then second one, it is called as that omega taxonomy. Omega taxonomy అంటే ఏంది? ఇది స్వరూప లక్షణాలను తీసుకుంటుంది. అవే కాకుండా ఇన్ అడిషన్ టు దట్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ వాడే పేరు పిండోత్పత్తి శాస్త్రము. అంటే ఏంటి? మనకు ఎంబ్రియాలజీ, కణశాస్త్రము, పరాగరేణు శాస్త్రము, వృక్ష రసాయన శాస్త్రము, సిరాలజీ, ఇలాంటి అనేకమైనటువంటి వృక్షశాస్త్రాలకు సంబంధించినటువంటి శాఖల నుంచి ఉండేటటువంటి విషయాలను తీసుకొని ఇది చేసేటటువంటి ఆధారపడేటటువంటి దాని వర్గీకరణ శాస్త్రాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. ఒమేగా టాక్సానమీ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. వాట్ ఆర్ దట్ అదర్ సోర్స్ ఆఫ్ దట్ బాటనీ? ఎంబ్రియాలజీ, సైటాలజీ, పెలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సెరాలజీ, ఎక్సెట్రా, అండ్ ఆల్సో ఫ్రమ్ ద క్రైటీరియా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ఫ్రమ్ దట్ మార్ఫలాజికల్ దట్ ఫీచర్స్. ఈ వర్గీకరణ శాస్త్రం లోపల మనకు 4 అంశాలు అనేటటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఏంటి ఆ ముఖ్యమైన అంశాలు అంటే? ఫస్ట్ వర్ణించడం, తర్వాత గుర్తించడము, నామీకరణం చేయడము, 4వది వచ్చేసి వర్గీకరణ. ద టాక్సానమీ ఇంక్లూడ్స్ 4 basic components. What are the 4 basic components? The first one is the characterization, description of characters, identification of that plant, nomenclature, naming of that plant, and a classification. So if these are the 4 that basic components.
అయితే ఈ వర్గీకరణ లోపల తీసుకోబడ్డటువంటి దిగ్విషయాల ఆధారంగా ప్రారంభించబడి మరి ఈ వ్యవస్థలు అనేటటువంటి వర్గీకరణ వ్యవస్థలు అనేటటువంటి 3 రకాలుగా విభజన చెందడం అనేటటువంటి జరిగింది. ఏంటి ఆ 3 రకాలంటే కృత్రిమము, సహజము, తర్వాత వర్గ వికాసమైనటువంటి వర్గీకరణ వ్యవస్థలుగా 3 రకాల వర్గీకరణ వ్యవస్థలుగా చెప్పుకుంటాం. Based on the criteria which is followed for the classification all the systems that is proposed from the beginning, they are grouped under the 3 categories, 3 types: the artificial classification and natural classification and phylogenetic classification. These are the 3 important classifications are there. First of all, we are going to discuss about that artificial system of classification. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే పైకి కనిపించేటటువంటి బాహ్య స్వరూప లక్షణాలే కాకుండా లక్షణాలు ఏవైతే ఉన్నాయో పైకి కనిపించే బాహ్య స్వరూపమైన లక్షణాలు, వాటిని ఆధారంగా చేసుకుని, అంటే ఏంది, మొక్క యొక్క ఆకృతి, అది ఏ రంగులో ఉంది, సంఖ్య, తర్వాత మనకు పత్రం యొక్క ఆకారం, ఇటువంటి బయటికి కనిపించేటటువంటి వాటిని ఆధారంగా చేసినటువంటి వర్గీకరణ వ్యవస్థ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అని చెప్పుకుంటాం. దీని లోపల ఏం చేస్తారంటే ఈ వర్గీకరణ విధానంలో రీజన్ లేకుండా, ఒక హేతుబద్ధమైనటువంటి లేకుండా ఏం చేస్తారు, ఏదో 1-2 క్యారెక్టర్స్ అనేటటువంటి తీసుకొని వాటిని ఆధారంగా తీసుకొని ఈ మొక్కలు ఏం చేస్తారంటే గ్రూప్స్ కిందకి డివైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ గ్రాస్ superficial morphological characters. What are that superficial morphological characters? The habit of the plant, color of the plant, number of and shape of the leaves, and etc. These are the included. This system, it is only one or few characters were selected arbitrarily and plants were arranged into the groups according to such characters. అయితే దీంట్లోపల ఈ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థకు ఉదాహరణగా ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా చేశారనేటటువంటి చూసాం. ఫస్ట్ మనకు థియోపాస్టస్ ఎవరు? వృక్షశాస్త్ర పితామహుడు. థియోపాస్టస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. ఆయన డిస్క్రిప్షన్ ఏంటి చెప్పండి, పబ్లికేషను ది హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు. ఆ గ్రంథం లోపల ఏంది, మొక్కల యొక్క ఆకారాన్ని బట్టి, పొడవును బట్టి గుల్మము, పొద, వృక్షము అనేటటువంటి 3 సముదాయాల కిందకి, 3 గ్రూప్స్ కిందకి దాన్ని డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. తర్వాత లినియస్ ఈ 1754 సంవత్సరం లోపల వచ్చాడు. ఈయన రాసినటువంటి పుస్తకం స్పీసీస్ ప్లాంటారం. ఇక్కడ చూడండి 2 రకాల బుక్స్ పేరు వచ్చాయి, హిస్టోరియా ప్లాంటారం ఒకటి, స్పీసీస్ ప్లాంటారం. హిస్టోరియా ప్లాంటారం థియోపాస్టస్ రాశాడు. స్పీసీస్ ప్లాంటారం ఎవరు రాశారు? లిన్నేస్ రాశారు. ఇది మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు బిట్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఈ స్పీసీస్ ప్లాంటారం అనేటటువంటి దాని లోపల కేసరాల సంఖ్య, ఫలదళాల యొక్క సంఖ్య, పొడవు మరియు సంయుక్తం కావడము అనేటటువంటి లైంగికమైనటువంటి లక్షణాలను బట్టి ప్లాంట్స్ మొక్కలన్నిటి కూడా 24 సముదాయాల కిందకి డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ 2 కూడా మనకి దీనికి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థకు ఇంపార్టెంట్. మనకి ఇది కూడా క్వశ్చన్స్ వస్తాయి. కృత్రిమ వర్గీకరణకు సంబంధించిన వాళ్ళు అంటే థియోపాస్టస్, లిన్నేస్, వాడి యొక్క పబ్లికేషన్స్, వారి యొక్క రాసిన గ్రంథాల గురించి కూడా మన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అండ్ హియర్ ద థియోపాస్టస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. హిస్ పబ్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ ద హిస్టోరియా ప్లాంటారం. ఇన్ హిస్టోరియా ప్లాంటారం ఈ గ్రూప్డ్ దట్ ప్లాంట్స్ ఇంటూ that based on the habitat. The first one is the herbs and shrubs and the third one is the trees. And later in 1754 the Linnaeus came. This Linnaeus, he classified the plants into the 24 groups based on that number of the length and union of the stamens and carpels, sexual characters in his book which is known as the Species Plantarum. These are the both are example for the artificial system of classification. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి ఆర్టిఫిషియల్ సిస్టమ్ లోపల మనకేమైందంటే శాఖీయ లక్షణాలకు, లైంగిక లక్షణాలకు సమైనటువంటి ప్రాధాన్యత అనేటటువంటి మనకు వెజిటేటివ్ క్యారెక్టర్స్, తర్వాత ఉండేటటువంటి సెక్సువల్ క్యారెక్టర్. దే గేవ్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద వెజిటేటివ్ క్యారెక్టర్ అండ్ సెక్సువల్ క్యారెక్టర్. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. వై? బికాస్ ఎందుకు ఈ యొక్క వాతావరణం లోపల ఉండేటటువంటి మార్పులను బట్టి ఈ శాఖీయ లక్షణాలు అనేటటువంటి స్థిరంగా ఉండవు. పత్రపుచ్చాలు, పుష్పపుచ్చాలు అనేటటువంటి చూస్తూ ఉంటాం. అవేమైపోతుంటే వాతావరణ పరిస్థితులు బట్టి రాలిపోతుంటాయి. మరి అది కూడా ఒక క్యారెక్టర్గా పెట్టినప్పుడు వాటి వల్ల మనకేమవుతుంది, ఆ క్యారెక్టర్ ఉండాల్సింది కూడా వాతావరణం వల్ల ప్రభావం వల్ల లేకుండా పోతే అది కాలేదనేటి ఆ మొక్క దానికి చెందకుండా పోతుందా? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వాతావరణం చేత సులభంగా ప్రభావితం చెందగటువంటి అవి స్థిరంగా శాఖీయ లక్షణాలు అనేటటువంటి ఉండవు. కాబట్టి దీన్ని కొంచెం అంగీకరించడానికి కూడా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. These మనకు ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ టాక్సానమీస్, దే గేవ్ ద equal importance to both the vegetative and the sexual characters.
This is not acceptable. Why? Because that we know that often the vegetative characters, they are not stable. They are get affected most easily by that environment. తర్వాత సహజ వ్యవస్థ లోపల ఉండేటటువంటి అన్ని ముఖ్యమైనటువంటి ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోకి తీసుకొని కొన్ని మొక్కల్ని వర్గీకరణం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ విధంగా మొక్కల్ని మొదట కొన్ని ఏం చేశారంటే కొన్ని గ్రూప్స్ కింద పెద్ద పెద్ద సముదాయాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. వాటిలో అతి చిన్నదైనటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని ఏమంటే ప్రమాణాన్ని, యూనిట్ని ట్యాగ్జాన్, జాతి అనేటటువంటిది, మరి తర్వాత చిన్న చిన్న సముదాయాలుగా విభజన, ఉపవిభజన అనేటటువంటి చేయడం జరిగింది. ఇన్ ద నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఆల్ ఇంపార్టెంట్ మోస్ట్లీ మార్ఫలాజికల్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ టేకెన్, morphological characters are taken into consideration and plants are classified according to the morphological characters only. The plants first classified into the few big groups and further they are divided into that smaller and smaller groups until the smallest division tags and species is reached. పుష్ప లక్షణాలు అనేటటువంటి ఎక్కువ స్థిరంగా ఉండడమే కాకుండా వాతావరణ ప్రభావం వల్ల మార్పుకు లోను కాకపోవడం వల్ల ఈ పుష్ప లక్షణాలనే ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని వర్గీకరణ లోపల ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవడం అనేటటువంటి జరిగింది. యూజువల్లీ ఆల్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్ వర్ గివెన్ గ్రేటర్ ఇంపార్టెంట్ సిన్స్ దే ఆర్ ద మోర్ కన్జర్వ్డ్ అండ్ డు నాట్ చేంజ్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్. దీనికి ఎగ్జాంపుల్గా బెంథమ్ అండ్ హూకర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు 1862 నుంచి 1893 వరకు వాళ్ళ యొక్క పీరియడ్ ఈ జెనరా ప్లాంటేరం అనేటటువంటి రాశారు. ఇప్పటికే 3 రకాల ప్లాంటేరియం, స్పీసీస్ ప్లాంటేరియం, జెనరా ప్లాంటేరియం, హిస్టోరియా ప్లాంటేరియం, ఈ 3 రాసిన వాటి యొక్క టాక్సానమిస్ట్ల నేమ్స్ అనేటటువంటి కూడా మనకి ఇంపార్టెంట్. అయితే వీళ్ళు బెంథమ్ అండ్ హూకర్ జెనరా ప్లాంటేరియం అనేటటువంటి ఒక గ్రంథం లోపల ఈ వృక్ష వర్గీకరణ వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి కృషి అంతా కూడా దాన్ని ఏమంటే సహజమైన వర్గీకరణ వ్యవస్థ కింద చెప్పుకుంటాం. బెంథమ్ అండ్ హూకర్ ఇన్ 1862 to 1893 ద సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ ప్రపోజ్ ఇన్ దేర్ బుక్ జెనరా ప్లాంటేరియం ఈజ్ ఎ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ వ్యవస్థలో వర్గీకరణ రకాలను కనుక చూసిన బెంథమ్ అండ్ హూకర్లు పుష్పించేటటువంటి మొక్కల్ని డైకాట్లిడనే ద్విదళ బీజాలు, జిమ్నోస్పర్మ్ వివృత బీజాలు, మోనోకాట్లిడనే ఏకదళ బీజాలు అనేటటువంటి 3 తరగతుల కిందకి విభజించుకోవడం జరిగింది. సో ద బెంథమ్ అండ్ హూకర్ దే డివైడెడ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంటూ ద 3 classes. ద ఫస్ట్ వన్ ఈజ్ ద డైకాట్లిడనే, సెకండ్ వన్ ఈజ్ ద జిమ్నోస్పర్మే, థర్డ్ వన్ ఈజ్ ద మోనోకాట్లిడనే. అయితే ఈ బెంథమ్ అండ్ హూకర్ చేసినటువంటి వర్గీకరణ వ్యవస్థ గురించి కొంత మనం ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకోబోతున్నాం. ఈ బెంథమ్ డైకాట్లిడే అంటే ద్విదళ బీజాలను ఏవైతే ఉన్నాయో వాటి పాలిపెటాలే, గ్యామోపెటాలే అండ్ మోనోక్లామిడే అనేటటువంటి 3 ఉపతరగతులుగా విభజించడం జరిగింది. సో ద డైకాట్లిడే ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ద 3 classes, 3 subclasses. వాట్ ఆర్ ది మీన్స్ పాలిపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే. ఇప్పుడు ఈ పాలిపెటాలే, పాలి అంటే మెనీ అనమాట, పాలిపెటాలే మళ్ళీ ఏం చేశారు, థెలామిఫ్లోరే, డిస్కీఫ్లోరే, క్యాల్సిఫ్లోరే అనేటటువంటి 3 శ్రేణుల కిందకి విభజన చేశారు. ద పాలిపెటాలే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద 3 series, నేమ్లీ థెలామిఫ్లోరే, డిస్కీఫ్లోరే అండ్ క్యాల్సిఫ్లోరే. ఈ థెలామిఫ్లోరే లోపల కనుక చూసినట్టయితే 6 కోహర్ట్స్ లేదా క్రమాలు ఉన్నాయి. డిస్కీఫ్లోరే లోపల 4 కోహర్ట్స్ లేదా క్రమాలు ఉన్నాయి. క్యాల్సిఫ్లోరే లోపల 5 కోహర్ట్స్ లేదా 5 క్రమాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఈ కోహర్ట్ నెంబర్ ఆఫ్ కోహర్ట్స్ థెలామిఫ్లోరే విచ్ కంటైన్ ద 6 number of the cohorts are that orders, and disciflora it contains the 4 cohorts are the orders, and calciflora it contains the 5 cohorts. గ్యామోపెటాలే ఇన్ఫెరే 3 కోహర్ట్లతో, హెట్రోమెరే తర్వాత 3 కోహర్ట్లతోటి, బైకార్పల్లేట్ అనేటటువంటి 4 కోహర్ట్లతోటి 3 శ్రేణులుగా ఉన్నాయి. గ్యామోపెటాలే వాజ్ డివైడెడ్ ఇంటూ ద 3 series, ఇన్ఫెరే, హెట్రోమెరే అండ్ బైకార్పల్లేటే. మోనోక్లామిడే 8 series. దీనికి మళ్ళీ సపరేట్గా మనకి ఏంటంటే కోడ్స్ అనేటటువంటి డివైడ్ లేదు. ద మోనోక్లామిడే ఇట్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ ద 8 series, నాట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద కోహర్ట్స్. అండ్ మోనోకాట్లిడేలో 7 కోహర్ట్స్ అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోహర్ట్స్ అన్నీ కూడా తర్వాత ఏంది ఫర్దర్గా దే ఆర్ డివైడెడ్ ఇంటూ ద న్యాచురల్ ఆర్డర్, సహజమైనటువంటి క్రమాలుగా విభజించుకోవడం జరిగింది. ఈ విధంగా పుష్పించే మొక్కలన్నీ కూడా ఇప్పుడు కుటుంబాలుగా మనకు 202 సహజమైనటువంటి క్రమాలుగా విభజించుకోవడం జరిగింది. ఫ్లవరింగ్ ప్లాంట్స్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ ద 202 న్యాచురల్ ఆర్డర్స్ అండ్ దే విచ్ ఆర్ నోన్ యాజ్ దట్ ఫ్యామిలీస్.
వీటి లోపల 165 సహజ క్రమాలు ద్విదళ బీజాలకు, తర్వాత 3 వివృత బీజాలకు, 34 ఏకదళ బీజాలకు చెందుతాయి. ఈ సంఖ్య అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్, నీట్ పరంగా ఎంసెట్ పరంగా అడుగుతూ ఉంటారు. అవుట్ ఆఫ్ దట్ 165 న్యాచురల్ ఆర్డర్స్ దే బిలాంగ్ టు ద డైకాట్లిడే, 3 బిలాంగ్స్ టు ద జిమ్నోస్పర్మ్ అండ్ దట్ 34 బిలాంగ్స్ టు ద మోనోక్లాటిడ్. డైకాట్లినేకి వచ్చేసి 165 న్యాచురల్ ఆర్డర్స్, 165 న్యాచురల్ ఆర్డర్స్ ఫర్ ద డైకాట్లిడెన్, 3 ఫర్ ద జిమ్నోస్పర్మ్ అండ్ 34 ఫర్ ద మోనోకాట్లిడెన్. ఇక డార్విన్ తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఫైలోజెనిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఆఫ్టర్ ద డార్విన్ వచ్చినటువంటి కాలం తర్వాత వచ్చిన వర్గీకరణ వ్యవస్థ లోపల పరిణామ క్రమ వృత్తుల్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందువల్ల వీటిని ఏమంటే వర్గ వికాస వ్యవస్థలు. ద క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ డార్వినియన్ పీరియడ్ కన్సిడర్ యాజ్ ఎవల్యూషనరీ ట్రెండ్ ఇన్ ద ప్లాంట్స్, దే ఆర్ కన్సిడర్ యాజ్ దట్ ఫైలోజెనిక్ సిస్టమ్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ వర్గీకరణ వ్యవస్థలో ఆదిమ లక్షణాలు పరిణతి చెందినటువంటి లక్షణాలుగా గుర్తింపబడడం అనేటటువంటి జరిగింది. ఈ పరిణామము పురోగతి లేదా తిరోగమిగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఒక ట్యాక్సాన్ యొక్క స్థాయిని పరిగణించేటప్పుడు అన్ని రకాల లక్షణాలని మనం ఏం చేస్తామంటే విపులంగా వాటన్నిటిని కూడా పరిగణన లోపల తీసుకుంటాం. ఇన్ ఫైలోజెనిక్ సిస్టమ్ ప్రిమిటివ్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఆర్ రికగ్నైజ్డ్. Evolution may be progressive or retrogressive. While considering the status of the taxon, comprehensive picture of all the characters taken into the account. The naturally ఫెంజామిలియన్ అనేటటువంటి ఒక గ్రంథం లోపల యంగ్లర్ అండ్ ప్లాంటర్ అనేటటువంటి వ్యవస్థ శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి వ్యవస్థ ఏదైతుందో, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాని లోపల మా పుస్తకము, తర్వాత హచిన్సన్ ప్రతిపాదించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ వర్గ వ్యవస్థీకరణ వికాస వ్యవస్థకు ఉదాహరణలు చెప్పుకుంటాం. దట్ సిస్టమ్ ప్రపోజ్డ్ బై ద యంగ్లర్ అండ్ ప్లాంటర్ ఇన్ దేర్ బుక్ డై న్యాచురల్ ప్లాన్స్ ఫ్యామిలియన్ అనేటటువంటిది. తర్వాత హచిన్సన్ దిస్ బుక్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఫైలోజెనిక్ సిస్టమ్. తర్వాత ఏపీజీ యాంజియోస్పర్మిక్ పైలోజెనిక్ గ్రూప్, దీని అబ్రివేషన్. ఇది కూడా ఆధునికమైనటువంటి వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థకు ఎగ్జాంపుల్గా చెప్పుకుంది. లేటెస్ట్ ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ ఇన్ ఏపీజీ యాంజియోస్పర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ ఈజ్ ఆల్సో ది బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత న్యూమరికల్ టాక్సానమీ, సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రంలో గురించి తెలుసుకుందాం. ఇది ఇతరమైనటువంటి రకాల కిందికి వస్తుంటాయి. ఈ న్యూమరికల్ టాక్సానమీ లోపల మ్యాథమెటికల్ సంబంధించినటువంటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉండేటటువంటి కొన్ని గమనించదగ్గటువంటి విభేదాలని, పోలికల్ని మనము తీసుకోవడం అని జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ని ఉపయోగించి వీలైనన్ని లక్షణాలను ఏం చేస్తారంటే మనం అబ్జర్వ్ చేసేటట్టు గమనించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనం తీసుకొని ఆధారపడి సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రాన్ని సులభంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. న్యూమరికల్ taxonomy uses the mathematical methods to evaluate the observable differences and similarities between the taxonomy group. Numerical taxonomy, which is now easily carried out using the computers, is based on the all observable characters. కణాధార వర్గీకరణ శాస్త్రం, సైటోటాక్సానమీ వర్గీకరణ సమస్యలు, టాక్సానమిక్ ప్రాబ్లమ్స్ పరిష్కరించడం లోపల ఈ క్రోమోజోమ్ల సంఖ్య, దాని యొక్క నిర్మాణం లాంటి కణశాస్త్రాల లక్షణాలను ఉపయోగించేటటువంటి వర్గీకరణ దాన్ని మనం ఏంటంటే సైటోటాక్సానమీ అంటాం. కెమోటాక్సానమీ వర్గీకరణ సమస్యలను పరిష్కరించడం లోపల మొక్కల్లో ఉండేటటువంటి రసాయన పదార్థాల యొక్క సమాచారాన్ని ఉపయోగించేటటువంటి వర్గీకరణ శాస్త్రాన్ని కెమోటాక్సానమీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. Cytotaxonomy, what do you mean by the cytotaxonomy? It is a branch of the taxonomy which is based on that cytological characters like that chromosome number, structure, and for the solving of this taxonomical problem. Chemotaxonomy, it is a branch of the taxonomy that uses the phytochemicals data to solve the problems of taxonomy. ఇది ఇక తర్వాత మనకు వచ్చేటటువంటిది ఏంటంటే ఒక పుష్పంని, ఒక నమూనా పుష్పం యొక్క మొక్కని పాక్షికంగా సాంకేతిక పదాలతోటి ఎట్లా వర్ణిస్తాము. సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్ లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒక మొక్క గురించి, ఒక కుటుంబం గురించి వర్గీకరించేప్పుడు ఫస్ట్ కొన్ని రకాలు ఉంటాయి. శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు అనేటటువంటి తీసుకుంటాం. శాఖీయ లక్షణాలు అంటే ఏంది? మొక్క యొక్క ఆవాసం ఎట్లుంటుంది, ఆకృతి ఏంటిది, వేరెలా ఉంటుంది, కాండం ఎలా ఉంటుంది, పత్రం ఎలా ఉంటుంది, వాటి యొక్క రకాలు, వాటి లోపల ఉండేటటువంటి విన్యాసాలు అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పుష్ప లక్షణాలు అంటే పుష్ప విన్యాసము, పుష్పము, ఆ పుష్పం లోపల ఉండేటువంటి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, అండకోశము, కేసరావళి, ఇటువంటి భాగాల గురించి, తర్వాత ఫలం గురించి మనం వర్గీకరణం చేయడం అనేటటువంటి జరుగుతుంది.
The plant, it is described in the beginning with its habitat, vegetative cactus, fruit, stem and leaves, and then final come to the floral cactus, inflorescence, flower and its parts, they are followed by the floral formula. ఈ మొక్క లోపల ఉండే వివిధ భాగాలను వర్ణించిన తర్వాత దాని యొక్క పుష్ప చిత్రము, పుష్ప సమీకరణం అనేటటువంటిది కూడా మనము ఇచ్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్టర్ డిస్క్రైబింగ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ దట్ ప్లాంట్, ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా ఆల్సో బి ప్రజెంటెడ్ ఎట్. సో ఇక్కడ మనకు ఒక నమూనా పుష్పాన్ని అనేటటువంటి యొక్క మనకేంటిది పుష్పాన్ని నమూనా పుష్పించేటటువంటి మొక్క యొక్క పాక్షిక సాంకేతిక వర్ణన సంబంధించినటువంటిది మనకు ఒక పటం అనేటటువంటిది కూడా మీకు పొందుపరిచాము. ఈ పటం మనకు చూసినట్టయితే అర్థం కావడం జరుగుతుంది. ఈ మొక్క లోపల ఉండేటటువంటి అన్ని రకాల భాగాల్ని మనము ఈ యొక్క పుష్ప సమీకరణం లోపల చూపించడం జరుగుతుంది. ఈ పుష్ప సమీకరణలో బీఆర్ అన్నాం అనుకోండి, పుచ్చ సహితం అంటే బ్రాక్టియేట్ పుచ్చం అనేటటువంటిది ఉంటుంది. ఈబీఆర్ పుష్ప రహితం పుచ్చాలనేటటువంటి లోపించుంటాయి. ఈ బ్రాక్టియేట్, బ్రాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్. బీఆర్ఎల్ లఘు పుచ్చ సహితం అంటే బ్రాక్ట్యూల్ అనేటటువంటిది ఉంటుంది, బ్రాక్ట్యూలేట్. ఈబీఆర్ఎల్ లఘుపుచ్చ రహితం, లఘుపుచ్చాలు లోపిస్తాయి. దట్ ఈ బ్రాక్ట్యూల్స్ అనేటటువంటి యాబ్సెంట్. ఇప్పుడు మనకు రౌండ్ పెట్టి దానిలో ప్లస్ మార్క్ పెట్టారనుకోండి, సౌష్టవ్యుతం అంటే మనకు యాక్టినోమార్ఫిక్. పర్సంటేజ్ గుర్తుపెట్టింది అనుకోండి, పాక్షిక సౌష్టవ్యుతం, జైగోమార్ఫిక్. ఈ యారో మార్క్ అప్వర్డ్ ఉందనుకోండి, పైవైపు ఉందనుకోండి, పురుషము, అది మేల్ అంటాం. రౌండ్ ఉండి ప్లస్ ఉంది, దాన్ని ఫీమేల్ అంటాం. ఇంకా రౌండ్కి పైన యారో కింద ప్లస్ చూడండి, ద్విలింగ పుష్పాలు, బైసెక్సువల్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. కే అన్నాం అనుకోండి, కే అంటే రక్షక పత్రం, కే స్టాండ్స్ ఫర్ ద క్యాలిక్స్. సి అంటే ఆకర్షక పత్రాలు, సి స్టాండ్స్ ఫర్ ద కరోలా. పి అంటే పరిపత్రావళి అంటే దీని ఏమంటాం, పి స్టాండ్స్ ఫర్ ద పెరియాన్. ఏ అంటే కేసరావళి, ఏ స్టాండ్స్ ఫర్ ద ఆండ్రోషియం. జీ అంటే అండకోశం, జీ స్టాండ్స్ ఫర్ ద గైనీషియం. జీ స్టాండ్స్ ఫర్ ద సుపీరియర్ ఓవరీ అండ్ ఇన్ఫీరియర్ ఓవరీ. అంటే జీ యొక్క కింద గీత పెట్టామనుకోండి, అక్కడ మనం చూడలేదు, జీకి కింద గీత ఒకటి పైన గీత ఒకటి రావాలి. ఊర్ధ్వ అండకోశము కింద గీత వస్తే పైన గీత వచ్చింది అనుకోండి, నిమ్న అండాశయం అని చెప్పుకుంటాం. జీ దట్ మనకు సుపీరియర్ ఓవరీ అండ్ ఇన్ఫీరియర్ ఓవరీ. అయితే ఈ సంబంధించిన వలయంలో ఉండేటటువంటి పుష్పభాగాల సంఖ్య సంయుక్తము, అసంయుక్తం అనేటటువంటిది కూడా మనం బ్రాకెట్లో చూపించుకుంటాం. ద ఫ్లోరల్ ఫార్ములా ఆల్సో ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ అండ్ యునైటెడ్ within the brackets members of the corresponding wholes and subscript the respective symbol. సంసంజనం ఒకే రకమైనటువంటి పుష్పభాగాలు సంయుక్తం కావడము, అసంజనం అంటే భిన్న పుష్పభాగాలు సంయుక్తం కావడము, ఇవన్నీ కూడా పుష్ప సమీకరణం లోపల చూపిస్తారు. ఇట్ ఆల్సో షోస్ ద కోయిషన్ యూనియన్ అమాంగ్ ద సిమిలర్ మెంబర్స్ అండ్ అడ్హెషన్ యూనియన్ బిట్వీన్ ద డిసిమిలర్ మెంబర్స్. పుష్పభాగాల సంఖ్య, వాటి యొక్క అమరిక, ఒక భాగానికి మరొక భాగానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని పుష్ప చిత్రం చూపిస్తుంది. A floral diagram provides the information about the number of parts of the flower, their arrangement and relations they have with one another. ప్రధాన అక్షం వైపు ఉండేటటువంటి పుష్ప భాగాన్ని, పుష్ప పరాంత భాగము లేదా ప్రధాన అక్షాన్ని ఒక చుక్క భాగము, ఒక చిన్నదైనటువంటి చుక్కతోటి పుష్ప చిత్రం మీద చూపిస్తూ ఉంటాం. మదర్ యాక్సిస్ ఇట్ రిప్రజెంట్ ద పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఇండికేటెడ్ యాజ్ ఎ డాట్ ఆర్ ద సర్కిల్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోరల్. తర్వాత రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశము ఏకకేంద్రక వలయాలుగా గీసి ఆ రక్షక పత్రాలను ఏం చేస్తుంటే వెలుపలి వలయం లోపల చూపిస్తూ ఉంటాం. క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం అండ్ గైనేషియం ఆర్ డ్రాన్ ఇన్ ద సక్సెస్ఫుల్ హోల్స్. క్యాలిక్స్ విచ్ ఈస్ బీయింగ్ ద outer most and inner one is the gynoecium centrally represented in the TS of the ovary. నెక్స్ట్ అండకోశాన్ని పుష్ప చిత్రం మధ్య భాగంలో అండకోశం అడ్డుకోత పటం ద్వారా చూపిస్తాం. పుష్పం ద్వారా పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీని పుష్ప చిత్రాన్ని పీఠం వైపు సూచించే బ్రాక్ట్ రిప్రజెంట్ ద యాంటీరియర్ సైడ్ ఆఫ్ ద ఫ్లవర్స్ అండ్ ఇండికేటెడ్ బాటమ్ ఆఫ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్. దీంతో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మై లెసన్.